దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలిరానున్నారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. మేడారంలో వచ్చే భక్తులకు వైద్య సేవల విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లపై ములుగు వైద్యాధికారి గోపాలరావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కోట్లాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల ఆరోగ్య దృష్ట్యా ఇటు వైద్య ఆరోగ్య శాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనతో ములుగు జిల్లా వైద్యాధికారి గోపాలరావు గారు ఉన్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో తెలుసుకుందాం. మేడారం మహాజాతరకి తరలి వస్తున్నారు, ఇప్పటికే భారీగా వస్తున్న నేపథ్యం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? వాస్తవమే. ఇంతకుముందు యాక్చువల్గా ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంటుంది. సో ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ జాతర. సో ఇందులో ఈ గత సంవత్సరం పోలిస్తే ఈసారి డబుల్ పాపులేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే టెంపుల్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు జరుగుతుంది. సో దీనికి కారణం మేము కూడా చాలా వరకు ప్రిపరేషన్ అనేది చాలా పకడ్బందీ ప్రిపరేషన్తో ఉన్నాము. సో ఇందుకు ఈ యొక్క పబ్లిక్ కోసం మేము ముఖ్యంగా చేసింది ఏంటంటే 50 bedded టెంపరీ హాస్పిటల్ అండ్ టీటీడీ కళ్యాణ మండపంలో టెంపరీ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్, మన యొక్క ములుగు జిల్లా సంబంధించిన డాక్టర్సే కాకుండా అన్ని జిల్లాలు, జిల్లాలు మన జిల్లా వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించడం జరిగింది. అక్కడి నుంచి కూడా 6 జిల్లాల నుంచి, మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కూడా, సో మొత్తం 7 జిల్లాల నుంచి కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్, ఫిజిషియన్స్, సర్జన్స్, పెడియాటిషియన్స్, ఆర్థోపెడిషియన్స్, ఈఎన్టీ డాక్టర్స్, ఆఫ్థాల్మిక్ డాక్టర్స్, సైకాట్రిక్ డాక్టర్స్ మరియు గైనకాలజిస్టులు, ఇంకా సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీకి సంబంధించినవి కానీ, న్యూరో ఫిజిషియన్ సర్జన్ సంబంధించినవి కానీ అన్ని రకాలుగా డాక్టర్స్ సంబంధించిన స్పెషాలిటీ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఎలాంటి సమస్యలు, ఈవెన్ ఎంజిఎంలో ఎలాంటి పేషెంట్స్ వస్తారో ఇక్కడ కూడా అలాంటి పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 80% ఆఫ్ ది ట్రీట్మెంట్, పబ్లిక్ వచ్చే ప్రాబ్లమ్స్లో 80% ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇక్కడే ఇచ్చి, ఇంకా ఏమన్నా మ్యాక్సిమం బాగా ఎక్కువ ప్రాబ్లం అంటే వాళ్ళని ఫస్ట్ రిఫరల్ సెంటర్గా మన ములుగు జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా అక్కడ కూడా వెంటిలేటర్స్ కానీ, ఇంకా ఏమైనా ఎంఆర్ఐ స్కాన్లు కానీ అవసరం పడితే కూడా ఎంజిఎం హాస్పిటల్ కూడా సెకండరీ హాస్పిటల్గా మేము గుర్తించుకోవడం జరిగింది. అక్కడ కూడా బెడ్స్ ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క 50 bedded హాస్పిటలే కాకుండా పెరిఫరల్ క్యాంప్స్ విత్ ఇన్ ద మేడారం జాతర ఒక సుమారుగా 30 పెరిఫరల్ క్యాంప్స్ కూడా, ఎక్కడైతే పబ్లిక్ బాగా మూవ్మెంట్ ఉంటుందో అక్కడ కూడా ఒక 30 పెరిఫరల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఓపీ సర్వీసెస్ మరియు ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ ఇస్తున్నాము. ఇంకా ఇవే కాకుండా ఎన్రూట్ క్యాంప్స్ కూడా, ఎన్రూట్ అంటే వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆ వచ్చే దారిలో కూడా వాళ్ళకు హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా సుమారుగా 42 ఎన్రూట్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో ఇందుకు గాను ఎమర్జెన్సీ పేషెంట్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి మేము 108 అంబులెన్స్లు మెయిన్గా యూజ్ చేసుకుంటున్నాం. అవి సుమారుగా ఒక 30 వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది వివిధ ప్లేసెస్లో. ఇవే కాకుండా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి మూవ్మెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 4 వీలర్ 2 వీలర్ బైక్ అంబులెన్స్లు కూడా సుమారుగా 40 బైక్ అంబులెన్స్లు కూడా వివిధ పెరిఫెరల్ క్యాంప్స్లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము స్పెషలిస్ట్ డాక్టర్స్, మా యొక్క ములుగులో పనిచేస్తున్నటువంటి మెడికల్ ఆఫీసర్స్, ఎంఎల్హెచ్విస్, సబ్ సెంటర్లో పనిచేసే డాక్టర్స్, మా యొక్క ఆశాస్ నుండి మొదలు పెడితే ఏఎన్ఎంస్, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్స్ కూడా ఈ యొక్క మా సిబ్బంది సుమారుగా 500 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. సార్, ఇప్పుడు మనము హాస్పిటల్కి వచ్చే భక్తులు వారికి మీరు ఎలాంటి సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? వారికి ముఖ్యంగా వీళ్ళు వచ్చే దారులలో ఓవర్ క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్ బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 4 వీలర్స్ 2 వీలరు వస్తుంటారు. కాబట్టి వాళ్ళు మెయిన్గా ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ యొక్క స్పీడ్ను మెయింటైన్ చేసుకుంటా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో యాక్సిడెంట్స్ కాకుండా మెయిన్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఓవర్ క్రౌడ్ వల్ల డస్ట్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాస్కులు కూడా ధరిస్తే కూడా, శానిటైజర్ మాస్కులు కూడా ధరించి వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవడం వల్ల కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చే సమయంలో కూడా చాలామంది బీపీ, షుగర్ పేషెంట్లు, పెరాలసిస్ పేషెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏమేమి మెడిసిన్స్ అయితే వాడతారో అవి కూడా వాళ్ళ వెంట తీసుకొని రావడం కూడా బెటర్. ఇంకా కొంతమందికి వాళ్ళు త్రాగే నీరు కానివ్వండి, ఇంకా చల్ల మజ్జిగ అలాంటివి కూడా
వాళ్ళ వెంట ఉంచుకొని సెల్ ఫోన్లు కూడా దగ్గర పెట్టుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ భారీగా భక్తులు వస్తారు కాబట్టి కొన్ని వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది సార్. దాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకు ఎక్కువ మనం చూసే వ్యాధులు ఏంటంటే ఇంజురీస్, యాక్సిడెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. అవి కూడా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇంకోటి అప్పర్ రెస్పిరేటరీ అంటే కామన్ కోల్డ్ వచ్చే ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది బాగా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆల్కహాలిక్ పేషెంట్స్ కూడా బాగా తాగి వస్తుంటారు కాబట్టి అలాంటి పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఇంకా కొన్ని ఇప్పుడు అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇన్సెక్ట్ బైట్, స్కార్పియన్, స్నేక్ బైట్స్ అలాంటి కేసెస్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ఏఎస్వి కానివ్వండి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కానీ అన్ని రకాల మెడిసిన్స్ కూడా మేము పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం. కోట్లాది భక్తులకి అత్యవసర వైద్య సేవలతో పాటు వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొత్తం అప్రమత్తమయ్యామని ఇటు మెడికల్ క్యాంపులతో పాటు 108 అంబులెన్స్ సర్వీసులు, ఇటు 2 వీలర్ అంబులెన్స్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశాము. ఎలాంటి ఎమర్జెన్సీ వైద్య సేవలైనా అందించడానికి మేము వైద్య సిబ్బంది మొత్తం కూడా అన్ని రకాల వ్యాధులకి మేము స్పెషలిస్టులు ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవల విషయంలో అలర్ట్ అయి ఉన్నామని చెప్తున్నారు ములుగు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గోపాలరావు గారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.